నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. సెన్సస్ అవగాహన కోసం ఘనంగా 5K రన్. స్వీయ గణనకు ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. గ్యాస్ట్రో లివర్ వ్యాధులపై సిరివెల్లలో అవగాహన. ఉచిత వైద్య శిబిరం, మందుల పంపిణీ. నంద్యాలలో అంగరంగ వైభవంగా పద్మావతి శ్రీనివాస కళ్యాణం. వైభవంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జయంతి వేడుకలు, 60వ వసంతోత్సవాలు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక వేసవి దృష్ట్యా సమయ మార్పు ప్రకటించిన జిల్లా కలెక్టర్ రాజ్కుమారి. సెన్సెస్ ప్రతి పౌరుని బాధ్యత అనే సందేశాన్ని ప్రజల్లో విస్తృతంగా చేరవేయడమే సెన్సెస్ 5K రన్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్ రాజ్కుమార్ పేర్కొన్నారు. సెన్సెస్ అవుట్ రీచ్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం నంద్యాల పట్టణంలో టెక్కే మార్కెట్ యార్డ్ వద్ద 5 కిలోమీటర్ల రన్ను కలెక్టర్ ప్రారంభించారు. టెక్కే మార్కెట్ యార్డు నుండి గాంధీ చౌక్ వరకు సాగిన ఈ రన్లో జిల్లా అధికారులు, యువత, విద్యార్థులు, మహిళలు, వివిధ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సాహంగా పరుగులు తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సెన్సెస్ ప్రతి పౌరుని బాధ్యత అని, స్వీయ గణనకు ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సందేశాన్ని ప్రజల్లో విస్తృతంగా చేరవేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. జనగణన ద్వారా దేశంలోని సామాజిక, ఆర్థిక పరిస్థితులపై సమగ్ర అవగాహన ఏర్పడి సరైన ప్రభుత్వ విధానాల రూపకల్పనకు ఇది బలమైన పునాదిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రత్యేకంగా జనగణన 2027 కార్యక్రమంలో భాగంగా చేపట్టిన స్వీయ గణన ప్రక్రియపై ప్రజలు అవగాహన పెంపొందించుకోవాలని కలెక్టర్ కోరారు. ఏప్రిల్ 16 నుండి ఏప్రిల్ 30 వరకు ప్రజలు తమ కుటుంబ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఇందుకు sc.census.gov.in పోర్టల్ను వినియోగించి ఇంటి వివరాలు, భౌగోళిక స్థానం నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియలో ఎటువంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని, కేవలం సరైన సమాచారం అందించడం ద్వారా నమోదు పూర్తవుతుందని వివరించారు. ఆన్లైన్లో వివరాలు నమోదు చేసిన తర్వాత ఒక ప్రత్యేకమైన SC ID జనరేట్ అవుతుందని, అనంతరం ఎన్యూమరేటర్ ఇంటికి వచ్చినప్పుడు ఆ ఐడిని చూపితే సరిపోతుందని తెలిపారు. నంద్యాల జిల్లాలో సుమారు 6 లక్షల కుటుంబాలు ఉన్నాయని, అందరూ గడువులోగా స్వీయ గణన పూర్తి చేసి ప్రభుత్వానికి సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలంటే ఖచ్చితమైన సమాచారాన్ని అందించడం అత్యంత అవసరమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొని ప్రజల్లో చైతన్యం కల్పించారు. మొత్తం కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు ప్రభుత్వాలు సంక్షేమ అభివృద్ధి, మన దేశ భవిష్యత్తు మన చేతుల్లోనే అనే నినాదంతో ఈరోజు మనం నంద్యాల డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో మార్కెట్ యార్డ్ నుంచి గాంధీ చౌక్ వరకు 5K రన్ నిర్వహించుకున్నాము. జనగణన 2027 కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు సెల్ఫ్ ఎన్యూమరేషన్ అన్న ప్రక్రియ ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 30 వరకు జరుగుతుంది. ఇందులో ప్రతి ఒక్క కుటుంబము వారి వివరాలను సొంతంగా నమోదు చేసుకునే అవకాశాన్ని వారికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కల్పించింది. మనం అందరం చేయాల్సిన పని ఏంటంటే sc.census.gov.in అనే పోర్టల్లోకి వెళ్ళి మన హౌస్ ఎక్కడ ఉందో అక్కడ దాన్ని జియో లొకేషన్ చేసుకొని అక్కడ వచ్చిన ప్రశ్నలకి మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మొత్తం ప్రశ్నలన్నీ ఆన్సర్ చేసిన తర్వాత, సబ్మిట్ చేసిన తర్వాత మనకి SC ID, సెల్ఫ్ ఎన్యూమరేషన్ ID ఒకటి జనరేట్ అవుతుంది. ఆ ఐడిని మనం జాగ్రత్తగా పెట్టుకుంటే ఎన్యూమరేటర్ మన దగ్గరికి వచ్చినప్పుడు జనగణన భాగంగా ఆ ఐడిని ఇస్తే మన వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా మరొకసారి చెక్ చేయడం జరుగుతుంది. మన
నంద్యాల జిల్లా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. జనగణన అంటే ఓన్లీ జనాభా లెక్కలు మాత్రమే కాదు, మన దేశం యొక్క సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, వీటిని అనుగుణంగా ప్రజల అవసరాలు ఏ విధంగా ఉన్నాయి అని చక్కని పాలసీస్ డిజైన్ చేసి దేశ భవిష్యత్తుకి పునాదులు వేసుకోవడానికి జనగణన ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ సమాచారం వస్తే ఏమైనా బయటకు వెళ్తుందా అనేది ఉండదు, మనం ఎటువంటి డాక్యుమెంట్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. అందుకనే ప్రభుత్వం మన వివరాలను మనమే స్వయంగా నమోదు చేసుకునే అవకాశం కల్పించారంటే ఒక్కసారి ఆలోచించండి. ఖచ్చితమైన జాబితా అనేది ఉంటే దేశ ప్రగతికి ఎన్నో పటిష్టమైన పాలసీస్ డిజైన్ చేసుకొని వాటిని అమలు చేసుకోవడానికి మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినట్టు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితమైన జాబితా ఇవ్వాలని నేను అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. అలాగే 30వ తారీఖు వరకు మనకి స్వీయ జనగణన సెల్ఫ్ ఎన్యూమరేషన్ అవకాశం ఇచ్చారు. కాబట్టి మన దగ్గర నంద్యాలలో 6 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా స్వయంగా వారి ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను. త్వరపడాలి, ఎందుకంటే 30వ తారీఖు అన్నది లాస్ట్ డేట్ కాబట్టి. అలాగే మన జిల్లాలో ఫీల్డ్ ట్రైనర్స్ కి, ఎన్యూమరేటర్స్ కి, సూపర్వైజర్స్ కి అందరికీ కూడా మనం శిక్షణ కూడా కంప్లీట్ అయింది. ఎప్పుడైనా మనకి ఏ చిన్న మనకి చేయగలమో ఏదో అన్నప్పుడు ఎన్యూమరేటర్ కానీ మనము తెలిస్తే వారు కూడా మీకు అన్ని విధాలు కూడా సహకరిస్తారు. మరొకసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము, ఒక కలెక్టర్ మరియు ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ గా మేము సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్నాము. మీరు కూడా ఖచ్చితంగా చేసుకుని ఉంటారని నేను ఆశిస్తున్నాను. అందరికీ కూడా ధన్యవాదాలు. నంద్యాల జిల్లా సిరివెల్ల మండల కేంద్రంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. నంద్యాల పట్టణం పద్మావతి నగర్లోని ప్రసిద్ధ ప్రమోద్ గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. స్థానిక గుర్రప్ప హాస్పిటల్లో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ ప్రమోద్ రెడ్డి మరియు డాక్టర్ శ్రీవాణి రెడ్డి రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ముఖ్యంగా గ్యాస్ట్రో మరియు లివర్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి అత్యాధునిక పరీక్షలు చేసి వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. అనంతరం అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నగర స్థాయి వైద్యం చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ప్రమోద్ రెడ్డి, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ లివర్ స్పెషలిస్ట్, ప్రమోద్ గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్, పద్మావతి నగర్, నంద్యాల. నేను మరియు నా వైఫ్ డాక్టర్ శ్రీవాణి రెడ్డి, పీడియాట్రిషియన్ అండ్ న్యూనేటాలజిస్ట్, ఇద్దరం కలిపి సిరివెల్ల నందు గల గుర్రప్ప హాస్పిటల్ నందు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించాము. వీటిలో జీర్ణకోశ, లివర్, కాలేయ మరియు ప్యాంక్రియాస్ జబ్బులకు, చిన్నపిల్లల జబ్బులకు వైద్య సేవలను అందించాము. దీనికి సహకరించిన గుర్రప్ప హాస్పిటల్ యాజమాన్యానికి అభినందనలు తెలుపుతున్నాను. నమస్కారం. శ్రీమతి కసెట్టి సుబ్బమ్మ మరియు బాలాజీ మర్చెంట్స్ కమిటీ దేవస్థానం నందు
లోక కళ్యాణార్థం పద్మావతి శ్రీనివాస కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ అర్చకులు నిఖిలేష్ శర్మ పర్యవేక్షణలో శాస్త్రోక్తంగా ఈ కళ్యాణ క్రతువు నిర్వహించబడింది. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు. కళ్యాణం అనంతరం భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, కమిటీ సభ్యులు నిచ్చెనమెట్ల సుబ్బరామయ్య, లగిశెట్టి సురేష్, లగిశెట్టి శ్రీనివాసులు, నల్లగట్ల నరసింహారావు, అడ్డగల్ల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం, కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన, శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ. కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం. అపరంజి తరుణి అందాల రమణి, వినగాని కృష్ణయ్య లీలామృతం. గుడి దాటి కదిలింది తన వెంట నడిచింది, గెలిచింది రుక్మిణి ప్రేమాయణం. కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం. పసిడి కాంతుల్లో పద్మావతమ్మ, పసిప్రాయముల వాడు గోవిందుడమ్మ. విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకే కళ్యాణ కళలులికినాడమ్మ. ఆకాశరాజునకు సరితూగు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదమ్మ. కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. వేదమంత్రం అగ్ని సాక్ష్యం జరిపించు శ్రీమతి కసెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కళ్యాణ మంటపంలో కొలువై ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పద్మావతి దేవి పరిణయమాడినటువంటి రోజైనటువంటి వైశాఖ శుద్ధ దశమి రోజు గత 35 సంవత్సరాల నుంచి కూడా ఈ కళ్యాణ మంటపంలో వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణము అద్భుతంగా ప్రజల యొక్క మన్నలను, ప్రజల యొక్క క్షేమాన్ని ఆకాశిస్తూ ఈ యొక్క కళ్యాణం జరపబడుతున్నది. ఈ సంవత్సరం ఈ కళ్యాణము ప్రపంచమంతా శాంతితో ఉండాలని చెప్పండి. ఈ రోజు జరుగుతున్నటువంటి యుద్ధాలన్నీ ఆగిపోయి శాంతి నెలకొల్పాలని ఆ వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహంతో ప్రపంచమంతా శాంతిమయం కావాలన్నటువంటి ఈ సంకల్పంతో ఈ సంవత్సరం ఈ కళ్యాణ మంటపం నిర్వహించడం జరుగుతున్నది. శ్రీమతి కసెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కళ్యాణ మండపంలో అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరం కూడా శుద్ధ దశమి రోజున అమ్మవారి స్వామివారి కళ్యాణం జరుగుతుంది. శుద్ధ దశమి రోజున ఈరోజు పద్మావతి దేవి పరిణామ ఆడిన రోజు కాబట్టి విశేషమైనటువంటి లోకమంతా సుభిక్షంగా ఉండడం కోసము, అలాగే ఎటువంటి అనర్థాలు జరగకుండా పాడి పంటలు వ్యవసాయ రంగైన అభివృద్ధి చెందుతూ ఉండాలని, మొత్తం కూడా ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలని, లోకమంతా సుభిక్షంగా ఉండడం కోసము ఈ యొక్క లోక కళ్యాణం అర్థం జరుగుతుంది. కాబట్టి ఈ కళ్యాణోత్సవాన్ని చూసిన భక్తాదులందరూ కూడా దినదిన అభివృద్ధి అవుతూ రాజద్వారే రాజముఖి అన్యత దిగ్విజేత శుభఫలాభాప్తిరస్తు. కాబట్టి ఆ విధంగా ఉంటారని స్వామివారి యొక్క అనుగ్రహం ఇలవేలా ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను.
నంద్యాల పట్టణంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జయంతి ఉత్సవాలను ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ జరిగి నేటికి 60 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది ఉత్సవాలను కన్నుల పండువగా ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో భాగంగా ఉదయం నుంచే ఆలయంలో విశేష పూజ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారికి శాస్త్రోక్తంగా కుంకుమార్చన, జలాభిషేకం నిర్వహించారు. ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని మాత దర్శనం చేసుకున్నారు. ఇక ఈరోజు సాయంత్రం ప్రధాన ఘట్టం ఆవిష్కృతం కానుంది. సాయంత్రం 4 గంటలకు వాసవి మాతను గ్రామోత్సవంగా ఊరేగిస్తూ పట్టణ శివారులోని చిన్న చెరువు వద్దకు తీసుకెళ్లనున్నారు. అక్కడ అత్యంత వైభవంగా తెప్పోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు నంద్యాల పరిసర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తులందరూ ఈ తెప్పోత్సవంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆలయ కార్యనిర్వాహక సభ్యులు కోరుతున్నారు. నంద్యాల శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ జరిగి 60 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు అమ్మవారి తెప్పోత్సవము చిన్న చెరువులో నిర్వహిస్తున్నాము. అలాగే ఇప్పుడు అమ్మవారికి కుంకుమార్చన, ఉదయం జలాశేఖరణ అవన్నీ కూడా అయిపోయినాయి. అమ్మవారి నుంచి ఊరేగింపుతో అమ్మవారిని తీసుకెళ్తాము. కాబట్టి ప్రతి ఒక్కరూ దాతలకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, కమిటీ మెంబర్స్ కు, మహిళా మండలి వారికి, యువజన సంఘం వారికి, దీక్షా మండలి వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నారు. జై వాసవి, జై జై వాసవి. నంద్యాల పట్టణ ఆర్యవైశ్య సోదర సోదరీమణులందరికీ అమ్మవారి జయంతి పుట్టినరోజు శుభాకాంక్షలు. మనందరం మన ఇళ్లలో ఎలా అయితే చెప్పుకుంటామో ఈ రోజు మన అందరి ఆర్యవైశ్యుల యొక్క పండుగ అమ్మవారి జయంతి. ఈ రోజు ఉదయం జలసేకరణకి దాదాపుగా 300 మంది, సాయంత్రం కుంకుమార్చనకి దాదాపు 500 నుంచి 1000 మంది వచ్చినారు. అలాగే ఈ రోజు సాయంత్రం తెప్పోత్సవానికి కూడా 5 నుంచి 6000 మంది వరకు రావచ్చని చెప్పి అంచనా వేస్తున్నాము. అందరూ కూడా అమ్మవారి తెప్పోత్సవాన్ని తిలకించి అక్కడ ఇచ్చు తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాలని కోరుకుంటూ, మొట్టమొదటిసారిగా నంద్యాలలో మన వాసవి అమ్మవారి తెప్పోత్సవం జరుగుతూ ఉంది అంగరంగ వైభవంగా. ప్రతి ఒక్క ఆర్యవైశ్యులు కుటుంబ సమేతంగా రావాలని చెప్పేసి మరీ కోరుకుంటున్నాము. ఈ నెల 27వ తేదీన సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక వేసవి దృష్ట్యా సమయ మార్పు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి ఆదివారం వెల్లడించారు. పీజీఆర్ఎస్ ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమం నంద్యాల జిల్లా కలెక్టరేట్తో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాలు మరియు మున్సిపల్ కార్యాలయాల్లో ఒకేసారి నిర్వహించబడుతుందన్నారు. ప్రజలు తమ అర్జీలను ప్రత్యక్షంగా సమర్పించడమే కాకుండా meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కూడా నమోదు చేసుకునే సౌకర్యం కల్పించబడిందన్నారు. అర్జీల పరిష్కార స్థితిని అదే వెబ్సైట్లో లేదా టోల్ ఫ్రీ నంబర్ 1100 ద్వారా తెలుసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. అర్జీదారులు ముందుగా తమకు సంబంధించిన మండల, డివిజన్ లేదా మున్సిపల్ కార్యాలయాల్లో అధికారులకు వినతి పత్రాలు సమర్పించాలని, అక్కడ పరిష్కారం కాని సమస్యలనే జిల్లా స్థాయి వేదికకు తీసుకురావాలని సూచించారు. జిల్లా కేంద్రంలో ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి సంబంధిత శాఖల అధికారులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ ఈ ప్రకటనలో పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సెన్సస్ అవగాహన కోసం ఘనంగా 5K రన్. స్వీయ గణనకు ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి గనియా.
గ్యాస్ట్రో లివర్ వ్యాధులపై సిరివెల్లలో అవగాహన, ఉచిత వైద్య శిబిరం, మందుల పంపిణీ. నంద్యాలలో అంగరంగ వైభవంగా పద్మావతి శ్రీనివాస కళ్యాణం. వైభవంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జయంతి వేడుకలు, 60వ వసంతోత్సవాలు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక వేసవి దృష్ట్యా సమయ మార్పు ప్రకటించిన జిల్లా కలెక్టర్ రాజ్కుమారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.